దేశంలో మావోయిస్టులను నిర్మూలించినట్టు లోక్సభలో ప్రకటించారు అమిత్ షా. బుల్లెట్కు బుల్లెట్తోనే సమాధానమిస్తామన్నారు. కాంగ్రెస్ మద్దతుతోనే దేశంలో మావోయిస్టులు చెలరేగిపోయారని ఆరోపించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా. డెడ్లైన్ కంటే ముందే దేశంలో మావోయిస్టుల్ని నిర్మూలించామని లోక్సభలో ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. మావోయిస్టుల హింసకు ముగింపు పలికామన్న ఆయన మావోయిస్టుల బుల్లెట్కు బుల్లెట్తోనే సమాధానమిచ్చామన్నారు. 2024లోనే ఒడిశా, బీహార్లలో మావోయిస్టుల్ని నిర్మూలించినట్టు ప్రకటించారు అమిత్ షా. కాంగ్రెస్ కారణంగానే ఛత్తీస్గఢ్లో చాలా కాలం పాటు మావోయిస్టుల రాజ్యం నడిచిందని తీవ్ర విమర్శలు చేశారు అమిత్ షా. మావోయిస్టులకు కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చిందని మండిపడ్డారు. ఏ సిద్ధాంతం కూడా రాజ్యాంగం కంటే పెద్దది కాదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామన్న అమిత్ షా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మావోయిస్టుల్ని నిర్మూలించడం ఆనందంగా ఉందన్నారు. పిల్లల్ని కూడా మావోయిస్టులు పావులుగా వాడుకున్నారని విమర్శించారు. పునరావాస కేంద్రాల్లో పిల్లలకు విద్య, క్రీడా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మావోయిస్టుల నిర్మూలనకు మార్చి 31ని డెడ్లైన్ గా పెట్టుకున్నామని, కానీ డెడ్లైన్ కంటే ముందే నిర్మూలించామన్నారు అమిత్ షా. భారత్ ఇప్పుడు మావోయిస్టు రహిత దేశమన్నారు. గత 2 ఏళ్లలో ఎన్కౌంటర్లలో 706 మంది మావోయిస్టులు చనిపోయారని, 2218 మందిని అరెస్ట్ చేశామన్నారు. 4839 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు అమిత్ షా. మావోయిస్టుల కంచుకోటల్ని ధ్వంసం చేశామన్నారు. तेलंगाना और छत्तीसगढ़ की सीमा में 50 किलोमीटर लंबी और 37 किलोमीटर चौड़ी एक पहाड़ी है. ये पहाड़ी पर इन्होंने अपना एक परमानेंट कैंप बनाया था. 5 साल लड़ सके इतना असला, इतने हथियार, सोलार से वहां लाइट की व्यवस्थाएं, ढेर सारी आईडी बनाने की फैक्ट्रियां और 5 साल का अनाज वहां पर भरा था. 400 से 500 कैडर वहां पर एकत्रित थे. మావోయిస్టులు వ్యూహాత్మకంగా వెనకడుగు వేశారని, లొంగిపోయిన మావోయిస్టులు కూడా తమ సిద్ధాంతాల్ని తప్పుపట్టడం లేదన్నారు మజ్లిస్ ఎంపీ ఓవైసీ. ఈ పరిస్థితుల్లో మావోయిస్టుల్ని నిర్మూలించామని అమిత్ షా చెప్పుకోవడం తగదన్నారు.